మా పిసిసి ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా పరంగా సరే, శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం గారిది వారు చేసే ఈ యొక్క అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట, రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా వారు ఇది అంతా అంటే వాస్తవాన్ని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది హర్షించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు అంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంట గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇది ఏమో స్టేట్ ప్రోగ్రాం, లాంచింగ్ ప్రోగ్రాం. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రికి కాదు. కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఏముండయి. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు 1,05,000 మందికి లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ వీక్ మినిస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. హలో గారు, ఈ పాయింట్ ఒక టేప్ ఉంది కదా, ఒకసారి టేప్ చేసి మ్యాక్సిమం ఇన్కమ్ 1995 ఇది ఇక్కడ ప్లాస్ ఏం చేస్తున్నాం? ఏంటి అది మన ఈ ఏరియాలో గట్టిగా ఎగ్జాక్ట్ టేప్ नहीं ఇక్కడ లోకల్ और मे बी एआर లో పెట్టుకోవచ్చు. ఏఆర్ లో 50,000 को लाभ हो गया. ఇస్తారు. అది మన జనాలు కోసం అయితే దారి ఉంది సార్. క్యాంప్ ఆఫీస్ నుంచి తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కూడా ఒక దారి ఉంది.
ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ కంటే ఇక్కడ ఆమె వచ్చిన తర్వాత సభ గంజ్ మైదాన్ అక్కడ సభ చేసింది. ఇది ఎలక్షన్ మీటింగ్ సభ అక్కడ చేసింది. ఇక ఆ సభ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఇందిరాగాంధీ ఇదేమో అంతా నేషనల్ లీడర్స్ అంటే సీఎంలు అండ్ అంత నేషనల్ లీడర్స్ ఇతరులంతా అక్కడనే గంజిల్నే కదా 500 మీటర్స్ ఇట్లా రారు అంతా ఇట్లా ఇబ్బంది ఏం లేదు. అక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇబ్బంది అట్లే ఉంటుంది. సెటు స్టేజ్ ఇదే సపోర్ట్ ఇదే టెంపరీగా తీసేస్తారు. తీసేస్తారా ఇదే ఇదే ఇక్కడ ఇదే స్టేజ్ ఇక్కడనే స్టేజ్ ఇవాళ చేసుకుంటున్నారు. బాక్సెస్ జనరల్గా ఏంటంటే సీఎం మినిస్టర్ అటు నుంచి వస్తారు. అదే చెప్పి ఒకసారి హైదరాబాద్ చూద్దామా?